ఒక ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి ఒక పథకం పెట్టినప్పుడు ఒకళ్ళు ఎప్పుడూ నష్టపోలే. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఒక్క డ్రైవరు నష్టపోతున్నాడు. దయచేసి నేను చెప్తున్నా సీఎం గారికి ఏమని చెప్తున్నానంటే, ఒక్క మహాలక్ష్మి పథకం ద్వారా చాలా మంది డ్రైవర్లను ఉపాధి కోల్పోతున్నాం. దయచేసి ఈ మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. చాలా మంది కుటుంబాలు ఆగమైదాని. రేపు పొద్దున లేతే మేము వచ్చి రోడ్ల మీద తిరిగి బతికేటోళ్ళం. మేము ఇట్లాంటి పథకాల ద్వారా మేము మస్తు ఆగమవుతున్నాం సార్. మీకు దయచేసి కాలు మొగి చెప్తున్నా, కొంచెం ఈ పథకాన్ని బంద్ చేయాలని కోరుకుంటున్నా. ఒక పథకం పెట్టినామంటే నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలి, కానీ ఒకళ్ళు బాగుపడి ఒకళ్ళు నాశనం అయ్యేటట్టు కావద్దు. దయచేసి ఈ మహాలక్ష్మి పథకాన్ని బంద్ చేయాలని కోరుకుంటున్నా ఒక ఆటో డ్రైవర్గా. ఇలాంటి ప్రభుత్వం వచ్చినా గానీ మా ఆటో డ్రైవర్లను ఇంతవరకు ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. సరే ఆదుకోకున్నా పర్లేదు, కానీ ఇలాంటి మహాలక్ష్మి పథకం పెట్టింది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం. దీనివల్ల కొన్ని లక్షల కొన్ని వేల కుటుంబాలు ఆగమవుతాయి. ఆటో డ్రైవర్లు మాకు ఫైనాన్సులు ఉంటాయి, గిరిగిరీలు ఉంటాయి, పిల్లలకు చదివించుకుని ఉంటుంది. ప్రతి ఒక్కటి రోడ్డు మీకు వచ్చని మేము ఇంటికి పోగలుగుతాం, రూపాయి సంపాదించుకోగలుగుతాం. ఇలాంటి స్కీములు పెట్టడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఆగమవుతాయి. కొంచెం దయచేసి ప్రతి ఒక నాయకుడు చెప్తాను, ఈ మహాలక్ష్మి